నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవ్యాంధ్ర మార్గదర్శి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మచిలీపట్నంలో మిన్నంటాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారి ఆదేశాల మేరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు అండగా నిలవడంతో పాటు సామాన్యుల దాహార్తిని తీరుస్తూ చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకొని మచిలీపట్నం చిలకలపూడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ హసీం బేగ్ గారు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి వారి విద్యాపదంలో ప్రోత్సహించారు. అనంతరం మచిలీపట్నం కోనా సెంటర్ రింగ్ వద్ద ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర కొనకళ్ళ నారాయణరావుల పిలుపు మేరకు ఈ సేవా యజ్ఞం కొనసాగింది. అన్నా క్యాంటీన్ వేదికగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ హసీం బేగ్ పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కొనియాడారు. డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టం. విజన్ 2047తో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మాణం చేసిన, ఉర్దూ అకాడమీ మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అది కేవలం చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానికుల్లో హర్షాన్ని నింపాయి. రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ఈ వేడుకలను జరుపుకున్నాయి. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత, దేశం మెచ్చిన మంచి నాయకులు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ వచ్చున్నారు. వారితో పాటు అజీం గారు, జానీ గారు, బాబా గారు, అప్పుడు మున్సిపల్ కమిషన్ చైర్మన్ గా చేసి చైర్మన్ చేశారు. వారు కూడా మన మధ్యకి రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఏం లేదు, వారు సీఎం గారి యొక్క బర్త్డేని మన మధ్య సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో